శాతవాహనుల కాలంలో అమరావతి కళా సాంస్కృతిక కేంద్రమైతే నేడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆర్థిక సాంకేతిక సామాజిక అభివృద్ధికి ప్రతీకగా మారుతోంది. గతాన్ని గౌరవిస్తూ భవిష్యత్తుని నిర్మించే నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. అందుకే నేటి భావనలో అమరావతి రాజధాని అయితే ఆ రాజధానికి దిశానిర్దేశం చేసే ఆధునిక రాజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన చంద్రబాబు నాయుడు గారు. విజన్ ఉన్న నాయకుడు ఉంటే రాష్ట్రం ఎదుగుతుంది. ఆ విజన్ కు కార్యరూపం దాల్పించే నాయకుడు ఉంటే చరిత్ర సృష్టిస్తుంది. ఆ చరిత్ర సృష్టిస్తున్న నాయకులు ప్రపంచ పటంలో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిలిపిన అవర్ విజనరీ లీడర్ మన చీఫ్ మినిస్టర్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశం ఈ రోజు మనందరి కోసం. రైతులు అక్కడ ఉన్నారు సార్. ఇప్పుడు మళ్ళీ టైం సరిపోతుంది. ముందుగా పౌర సరఫరాల శాఖ మార్చులు నాదెండ్ల మనోహర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మహిళా రైతులు ఒకరు రండమ్మా. ఎవరైతే పోరాటం చేశారో ఆ రోజున స్ఫూర్తి నింపారు రండి, దయచేసి రండి. ఎవరైనా ఒకరు రండి. జై బాబు, జై బాబు, జై జై బాబు, జై బాబు. 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతి. జై బాబు. 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతి. జై 5 కోట్ల ఆంధ్రులు బాగుండాలి. విజనున్న నాయకుడు బాబు గారే మళ్ళీ గెలవాలి. రావాలి బాబు గారు మళ్ళీ రావాలి. జై బాబు, జై జై బాబు. పౌర సరఫరాల శాఖ మార్చులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, సహచర మంత్రులు, పెద్దలందరికీ, మేడం గారికి, ఇక్కడ విచ్చేసిన అమరావతి రైతులందరికీ కూడా ఒక పండుగ వాతావరణం